సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అధిష్టానం పెద్దల్ని కలవనున్నారు. మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించనున్నారు. అలాగే పీపీపీ కార్యవర్గంపై కూడా ఏఐసీసీ పెద్దలతో సమాలోచనలు చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో సీఎం ఢిల్లీ నుంచి వచ్చాకే మంత్రులకు శాఖల కేటాయింపుపై క్లారిటీ రానున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎవరికి కేటాయించని శాఖల్ని కొత్త వారికిచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఎవరికి కేటాయించని శాఖలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే చాలా ఉన్నాయి. విద్య, పురపాలక, హోం, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. వీటిలో 3 మంత్రులకు కొన్ని శాఖలనిచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ధనలక్ష్మి, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేరుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఆయన మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ని కలవనున్నారు. ప్రధానంగా నిన్న ఏదైతే కేబినెట్ విస్తరణలో భాగంగా 3 మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరము పోర్ట్ఫోలియోలకు సంబంధించిన అంశం పైన కూడా కాంగ్రెస్ పెద్దలతోటి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్న ఇటు కర్ణాటక, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలను కూడా అధిష్టానం పిలిచినట్టుగా కొంత సమాచారం అందుతుంది. రాష్ట్రాలలో పరిపాలనకు సంబంధించిన అంశాలు, ఇతర అంశాలపైన కూడా అధిష్టానం దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. మొన్న ఏదైతే ఆర్సీబీకి సంబంధించిన ఘటన కర్ణాటక ప్రభుత్వానికి ఒక మచ్చలాగా మారిన నేపథ్యము, తర్వాత తెలంగాణలో కూడా సంక్షేమ పథకాల అంశాలను, అదేవిధంగా అమలు తీరుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పెద్దలు ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కూడా చర్చిస్తారంటూ కూడా కొంత సమాచారం అందుతుంది. అందులోనే భాగంగానే రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వచ్చినట్టు తెలుస్తుంది. రేపు ఈ యొక్క భేటీలో మరి సీఎం ఉంటారా లేదా, ఇప్పటివరకైతే కేవలం 1 రోజు షెడ్యూల్ మాత్రమే వెలువడడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఆయన పెద్దల్ని కలిసిన తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారన్న ఒక సమాచారం వినిపిస్తుంది. అయితే పోర్ట్ఫోలియోలకు సంబంధించి కూడా సీఎం కీలక పదవులన్నీ కూడా ఆయన వద్దే ఉన్న నేపథ్యంలో ఎటువంటి పోర్ట్ఫోలియోస్ను ఈ 3 మంత్రులకు కేటాయిస్తారన్న దానిపైన కూడా కొంత ఇంకా సమాచారం అందాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఇటు వివేక్ కొద్దిసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గేను, కేసీ వేణుగోపాల్ని కూడా కలవడం జరిగింది. మరి పోర్ట్ఫోలియోలకు సంబంధించి 1-2 రోజుల్లోనే పదవులకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు పెద్దలతో డిస్కషన్ జరిగిన తర్వాత దానికి సంబంధించి కూడా ఒక ప్రకటన వెలువడే అవకాశాలు కనపడుతున్నాయి. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను ఇదే సమయంలో, అంటే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంత మెజారిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఆయన అధిష్టానానికి చెప్పనున్నారు. మరొక వైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, బీసీ కులగణనకు సంబంధించి కూడా 2 సభలను కూడా తెలంగాణలో ఏర్పాటు చేయడము, దానికి సంబంధించి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా ఆ సభకు హాజరు కావాల్సిందిగా కూడా ఆయన కోరనున్నారు. దానికి సంబంధించిన తేదీలను కూడా ఈ యొక్క ట్రిప్లోనే ఆయన కన్ఫర్మ్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి రాష్ట్రంలో పరిపాలన, సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు, ఇప్పుడు క్యాబినెట్లకు సంబంధించిన విస్తరణ, మంత్రివర్గాల పోర్ట్ఫోలియోకి సంబంధించి కూడా ఆయన ఈరోజు కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ధనలక్ష్మి, గోపి, ఇప్పటికీ 3 మంత్రులకు మాత్రమే అవకాశం కనిపించారు మంత్రివర్గంలో. ఇంకా ఖాళీలున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి ఆ భర్తీ విషయంలో కూడా ఇప్పుడు మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్, మిగతా పోర్ట్ఫోలియోస్ కూడా త్వరలోనే ఫుల్ఫిల్ చేస్తామనేది కూడా చెప్తున్నారు. 6 మంత్రివర్గ స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో 3 నిన్న ప్రమాణ స్వీకారం జరిగినాయి. మిగతా 3టికి కూడా త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ 1-2 రోజుల్లోనే ఈ యొక్క మిగిలిన మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, లేదంటే ఇంకా కొంత సమయం పడుతుందా అన్నది కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ 3 మంత్రులకు సంబంధించిన ప్రమాణ స్వీకారం తర్వాత కూడా ఇంకా మిగతా 3 కూడా త్వరలో
త్వరలోనే భర్తీ చేస్తామంటూ కూడా టీపీసీసీ కూడా నిన్న చెప్పడం జరిగింది. దాంట్లో ఇటు టీపీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎటు నిర్ణయం తీసుకోలేకపోతుంది. 8 నెలలు